మనం ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా దానికి ఒక అర్థం, హద్దు, బాధ్యత ఉండాలి. విశృంఖలమైనటువంటి వ్యాఖ్యానించే దాన్ని భావ ప్రకటన స్వాతంత్ర పక్కనరు. అది అతి తెలివితేటలు అంటారు. కొంతమంది ఇప్పుడు ఒక ట్రోల్ చేస్తున్నారు. ఏమని, రేవతి భర్త భార్య లేనివాడయ్యాడు, అట్లాగే బిడ్డల తల్లి లేనిది అయింది కాబట్టి పుష్ప సినిమాలో ఎవరైతే రష్మికా మందన హీరోయిన్ కాబట్టి రష్మికా మందనాని ఇచ్చి పెళ్లి చేయాలి. అసలు అట్లాంటి ట్రోల్ చేసేటటువంటి వ్యక్తి చట్ట ప్రకారం నేరస్తుడవుతాడని తెలుసో తెలీదు. దాన్ని ఇప్పుడు చాలామంది మీమ్స్గా మరొకటిగా చేస్తున్నారు. చట్ట ప్రకారం మహిళల మీదన ఇట్లాంటిది దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసేటటువంటి వాళ్ళకి ఏదైతే BNS 111 యాక్ట్ కింద నేరం కిందనని చెప్పబడింది, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు మనం రష్మికి ఏమంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఆగిపోవచ్చు. క్రమంగా అది మొదట్లో ఎవడో కామెంట్లలో పెట్టాడట. ఆ కామెంట్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకుని పదే ఏం పాపం ఆ కుటుంబానికి న్యాయం చేయొద్దు, వీళ్ళందరూ ఆ కుటుంబానికి న్యాయం చేసేవాళ్ళు అయినట్టు దాంట్లో నుంచి విచిత్రమైంది. సరే, న్యాయం చేయాలనుకుంటే నువ్వు కూడా రూపాయి తీసుకెళ్ళి సాయం చేయి. రష్మికా మందనాన్ని తీసుకెళ్ళి దాంట్లో తీసుకురావడం ఏంది? ఆవిడేమన్నా పోయిన తొక్కిసలాటకి సంబంధించినటువంటి సూత్రధార అవుతుందా, పాత్రధార అవుతుందా? రెండోది, దానికి పెళ్ళిళ్ళు పరిహారం అవుతుందా? ఇలాంటి తప్పుడు అంటే మనం ఓ పక్కన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకునేటటువంటి రోజుల్లో ఉన్నాం.